నెంబర్ 8 2010లో రెవరెండ్ గ్యాబ్రియోల్ అమోర్త్ వయసు 85 సంవత్సరాలు. ఆయన వాటికన్లో ప్రధాన భూత వైద్యుడు కూడా. 70,000 కంటే ఎక్కువ దెయ్యాలను పట్టిన కేసులకు చికిత్స చేసిన చరిత్ర ఆయనది. ఇటాలియన్ వార్తాపత్రిక లా రిపబ్లికాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెవరెండ్ తన పనిని సమర్థించుకున్నాడు మరియు దెయ్యాలు స్వచ్ఛమైన మరియు అజేయమైన దుష్ట ఆత్మ అని తాను నమ్ముతున్నానని స్వేచ్ఛగా అంగీకరించాడు. అతను విలేకరులతో మాట్లాడుతూ దెయ్యం అనేక భాషలు మాట్లాడగలదని, ఇష్టానుసారంగా తనను తాను మార్చుకోగలదని మరియు అవసరమైనప్పుడు దాగి ఉండగలదని కూడా చెప్పాడు. కానీ బహుశా మరింత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే 1981లో దెయ్యం చేసిన దాడి గురించి పూజ్యులు చర్చించినప్పుడు గ్యాబ్రియోల్ అమోర్త్ దెయ్యం వాటికన్లోకి చొరబడి జాన్ పాల్ II నేరుగా దాడి చేయడానికి ప్రయత్నించాడని పేర్కొన్నాడు. ఆపై 2008లో ఆ దెయ్యం మళ్లీ వాటికన్లోకి ప్రవేశించి ఒక స్విస్ ఇటాలియన్ మహిళను ఆవహించింది. సుసన్నా మైలోడ్ అని పేరు పెట్టాడు. క్రిస్మస్ ఈవ్ నాడు ఆమె పోప్ బెనెడిక్ట్స్ 14ని కిందకు నెట్టడానికి ప్రయత్నించింది. కానీ పొంటిఫికల్ స్విస్ గార్డ్ ఆమెను అడ్డుకుంది. మరుసటి సంవత్సరం క్రిస్మస్ ఈవ్ నాడు అర్ధరాత్రి ప్రార్థనా సమయంలో ఆమె తిరిగి వెళ్లి పోప్ను పడగొట్టింది. రెవరెండ్ 2016లో మరణించాడు. వాటికన్లో దెయ్యాల మతిస్థిమితం యొక్క వింతైన వారసత్వాన్ని వదిలివేసింది. నెంబర్ 7 ఫాతిమా యొక్క రహస్యాలు. ది త్రీ వాటికన్ బయట నుండి ఒక సాధారణ మత సంస్థలా కనిపించవచ్చు, కానీ అవి ప్రజలు గ్రహించిన దానికంటే చాలా మర్మమైనవి. అన్నిటికంటే పెద్ద ప్రవచనం మే 13, 1917న వర్జిన్ మేరీ దర్శనం ద్వారా ప్రకటించబడింది. వర్జిన్ మేరీ 3 యువ పోర్చుగీస్ గొర్రెల కాపరులకు సందర్శించబడిన పిల్లలకు 3 ప్రవచనాత్మక రహస్యాలను ఇచ్చింది. ఈ రహస్యాలు ప్రపంచ ముగింపు యొక్క అపోకలిప్టిక్ దర్శనాలు. లూసియా శాంటోస్ 3 గొర్రెల కాపరి బాలికలకు వక్తగా వ్యవహరించింది. 1941లో ఆమె చివరకు వాటికన్కు 2 రహస్య ప్రవచనాలను వెల్లడించింది. 1943లో లిలియా బిషప్ 3వ రహస్యాన్ని వెల్లడించమని కోరాడు, కానీ లూసియా నిరాకరించింది. దేవుడు ఇంకా రహస్యాన్ని వెల్లడించడానికి సిద్ధంగా లేదని ఆమె చెప్పింది. కానీ ఆ సంవత్సరం తర్వాత బిషప్ తగినంతగా స్పందించాడు మరియు లూసియా దానిని వ్రాయమని ఆదేశించాడు. మొదటి రహస్యాన్ని లూసియా తన జ్ఞాపకాలలో వెల్లడించాడు.